హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది వినాయక చవితి ముందు రోజండి. నేను ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి లడ్డూ చేస్తానండి. అలాగే ఈ ఇయర్ కూడా ముందు రోజు ఈవినింగ్ అయితే లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారేమో ఒకటే లడ్డు పెద్దగా చేస్తానండి. ఒక్కొక్కసారేమో ఇలా చిన్న చిన్న లడ్డూలు చేస్తాను. ఈ ఇయర్ ఇలా చిన్న చిన్నగా లడ్డూలు చేశానండి. ఎలా చేసినా కానీ లడ్డు మాత్రం కంపల్సరీ అండి చేసి పెట్టడము. ఇంకా ఇదేమో వినాయక చవితి రోజు అండి. నాకైతే వినాయక చవితికి కొంచెం హెల్త్ బాగాలేదు. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. నాకు ఇంకా గొంతు అయితే సెట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ రోజు దీపం వెలిగించుకుంటాం కదా ఇంట్లో. అలాగే ఇంకా రోజు పెట్టినట్టే పువ్వులు పెట్టాము, గరిక కూడా పెట్టామండి. ఇంకా మామూలుగా వినాయకుడి కోసం అయితే ఇక్కడ ఇలా మా పిల్లలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని పెడుతున్నారు. అలాగే మా హస్బెండ్ వెళ్ళి మ్యాంగో లీవ్స్ తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు నైవేద్యాల కోసం పులిహోర చేద్దామని చెప్తే పిల్లలు ఇంట్లో లెమన్స్ ఉంటే కట్ చేసి జ్యూస్ తీస్తున్నారు, లెమన్ జ్యూస్. ఇక్కడేమో యాజ్ యూజువల్గా మా హస్బెండ్ పువ్వులు కన్ని పెట్టి రెడీగా ఉంచారు. మా ఇంట్లో పూజలు అంటే పెద్ద డెకరేషన్స్ అయితే ఏమీ ఉండవండి. ఇవేవో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళు పెడతామంటే ఇంకా ఓకే అన్నాను. ఇంకా ప్రసాదాలు అయితే చేసేసానండి. మా వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తారు. నాకు ఆ రోజు ఫుల్ హెడేక్, కోల్డ్ ఇంకా కూడా తగ్గట్లేదు. ఇంకా ఎప్పుడు చేసేలాగానే పులిహోర, వడలు, ఉండ్రాళ్ళు, మోదకాల్లో చేశానండి. కుడుములు మాత్రం చేయలేదు. ఎవ్రీ ఇయర్ అయితే మట్టి వినాయకుడిని పెట్టుకుంటామండి. ఇది కూడా మట్టి వినాయకుడే. మా అమ్మాయికి స్కూల్లో ఇచ్చారంట, మా పెద్దమ్మాయి క్లాస్ వాళ్ళకి ఇచ్చారంట. కలరింగ్ వేయమన్నారంట. మా అమ్మాయి కలరింగ్ వేసి ఇంక ఇంటికి తీసుకొచ్చింది ముందు రోజు. ఇంకా ఇంటికి వచ్చిన వినాయకుడిని కాదనుకోవడం ఎందుకని ఈ ఇయర్కి ఇదే పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకా పేపర్తో ప్యాక్ చేసి ముందు రోజు అయితే పక్కన పెట్టేశాము. ఎవ్రీ ఇయర్ అయితే మోస్ట్లీ మట్టి వినాయకుడినే కొనుక్కొస్తామండి. లాస్ట్ ఇయర్ ఏమో మా అమ్మాయి వాళ్ళు పసుపు వినాయకుడిని చేశారు, పసుపుతో. ఇంక ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ అయితే సెట్ చేస్తున్నామండి. మా ఇద్దరు పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇంక ఇక్కడైతే అన్నీ ఒక్కొక్కటిగా సర్దేసుకుంటున్నానండి. ఈ ఇయర్ ఎందుకో బెల్లం అస్సలు డీమార్ట్లో తీసుకొచ్చింది అయితే జిగురు జిగురుగా ఉందండి. మోదక్కాలు చేశాను, ఉండ్రాలు చేశాను. ఆ బెల్లంతో కుడుములు అవి చేద్దామంటే అసలు నాకు హెల్త్ బాగాలేక బియ్యం పిండి అది బయట తీసుకొచ్చాము. ఆ రెండు స్టిక్కీగా అయిపోయాయండి. ఇంకా అందువల్ల కుడుములు అయితే చేయలేకపోయాను. ఆ పిండి అంతా గట్టిగా అయిపోయిందండి ఎందుకో. పైగా నాకు అసలు కొంచెం ఈ హెల్త్ అసలు సహకరించట్లేదు. ఇంకా నేనైతే ప్రసాదాలు కొంచెం చేసి ఇంకా వచ్చి వినాయకుడి దగ్గర దీపం అది వెలిగించుదామని కూర్చున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఆ గణేశుడి పైన కొంచెం లైట్గా వాటర్ చల్లేసి తర్వాత అయితే ఇంకా గంధం పెట్టి అయితే కుంకుమ పెట్టానండి. ఇంకా వినాయకుడు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, వినాయకుడి పండుగ. ఇంకా వినాయకుడు అంటే ఖచ్చితంగా బుక్స్ పెడతారు. ఇంకా నాకు ఓపిక లేదు. మా అమ్మాయిల్ని ఇక్కడ ఓము అవి రాసుకోమన్నాను, వాళ్ళే రాసుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ బుక్స్కి రాసుకొని ఓం కానీ స్వస్తిక్ కానీ పైన ఫస్ట్ పేజీలో రాసుకొని అక్కడ వినాయకుడి పక్కన పెట్టుకుంటారండి. మా పిల్లలకైతే వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం అండి. అన్ని పండుగల కంటే ఈ బొజ్జ గణపయ్యని మా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే. యాక్చువల్గా ఈ వినాయకుడిని అయితే మా అత్తగారి సైడ్ వాళ్ళు అయితే పెట్టుకోరండి. ఇంకా మేము కూడా, మా హస్బెండ్ కూడా మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అడిగితే వద్దన్నారు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా పెట్టుకోరు. కానీ ఇంకా మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత నుండి అయితే వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నామండి. మాకు పాలవెల్లి అలాంటిది ఏమీ లేదు. ఇంకా మామూలుగా వినాయకుడిని పెట్టుకొని నైవేద్యాలు అది చేసి పెట్టేసి పూజ చేసుకుంటాము. నాకు కూడా వినాయకుడిని పెట్టుకోవడం, వినాయకుని పండుగ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి.
మా పిల్లలకైతే మరీ మరీ ఇష్టం అండి వినాయకుని పూజ చేసుకోవడం అంటే. వినాయకుని పండుగ వస్తుందంటే ఇంకా వాళ్ళకి 1 వీక్ ముందు నుంచి ఆ ఉత్సాహం అనేది మొదలవుతుంది పిల్లలకి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వినాయక చవితి పండుగ అంటే. ఇక్కడ స్వామివారికి ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చినవన్నీ పత్రిలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయితే ఒక్కొక్కటిగా తీస్తున్నాను. యాక్చువల్గా అన్ని రకాల పత్రిలు అయితే దొరకలేదండి, కొన్ని రకాలే దొరికాయి. ఇంకా దొరికిన పత్రిలతోనే మామ అనుకుని అయితే పూజ చేసామండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే అన్ని పత్రులు అయితే దొరకవండి, కొన్ని మాత్రమే దొరుకుతాయి. నేను ఇంకా అప్పటికి మా నియర్ బై అటు ఉన్న సైడ్ కూడా వెళ్ళి చూశానండి, చెట్లు అవి కొన్ని రకాలే దొరికాయి. మార్కెట్లో కూడా ఎక్కడ చూసినా అయితే అన్ని రకాలు అయితే కనిపించలేదండి, ఏమో ఏమో ఆకులు ఉన్నాయి అన్నీ. ఎవ్రీ ఇయర్ ఇలా వినాయక స్వామి వారికి అయితే అంబ్రెల్లా పెడతామండి, భలే అనిపిస్తుంది. మా అమ్మాయిలు అయితే ఓం అవి రాసుకొని వచ్చి బుక్స్కి వినాయక స్వామి వారి పక్కన పెట్టేశారండి. ఇంకా నేనైతే ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను. ఈ ఇయర్ ఎవరో అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చి కొత్త బుక్స్ ఇచ్చారండి వినాయక చవితి కోసమని. ఇంకా లోపల ఉన్న బుక్ తీయలేదు, ఆ బుక్కే చదువుదామని ఇంకా పక్కన పెట్టేశాను. ముందు రోజే వచ్చి ఇచ్చారండి బుక్. ఇంకా మా పిల్లలకి ఒకరికొకరు అయితే చాలా బాగా కోఆపరేట్ చేసుకున్నారండి. మా పెద్దమ్మాయి చిన్నమ్మాయికి జడ వేసింది. మా అమ్మాయికి వేరే వాళ్ళకి వేయడం వచ్చు కానీ తనంతట తనకి వేసుకోవడం రాదు. ఇంకా నాకు అసలు ఓపిక లేదంటే ఇంకా సరే అని పైన ఒక క్లిప్ అయితే పెట్టేసుకుంది. ఇంకా పూజ చేస్తే జడ వేసుకోవాలి కాబట్టి ఇంకా నేను కూడా మా పెద్దమ్మాయిని జడ వేసేయమన్నాను. నాకు కూడా జడ వేస్తుంది, మా చిన్నమ్మాయికి వేస్తుంది, కానీ మా పెద్దమ్మాయికి తనంతట తాను వేసుకోవడానికి రాదు. ఇంకా అందరికైతే బొట్లు పెట్టానండి. ఇంకా పూజకైతే అందరం కూర్చున్నాము. నైవేద్యాలు కూడా నేను చేసినవన్నీ పెట్టేశాను. ఇక్కడ పెట్టాను, అక్కడ మామూలుగా రోజు పూజ చేసుకునే దగ్గర కూడా మాకు వినాయక స్వామి ఉంటుంది కదా, అక్కడ కూడా పెట్టాము. ఇంకా శుక్లాంబరధనంతో స్టార్ట్ చేసామండి మా పూజ. తర్వాత అష్టోత్తరం వినాయక అష్టోత్తర శతనామావళి చదివానండి. నాకు ఓపిక లేదు కానీ మా పిల్లలకి అది తెలుగు బుక్ అంత ఒత్తులు దీర్ఘాలు అంత కరెక్ట్గా రాకపోవచ్చు అని ఇంకా నేనే చదివేశాను. అలాగే ఇంకా శమంతకమణి కథ, కృష్ణుడి అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ చదివేశానండి. తర్వాత గౌరమ్మని వినాయకుని చేసి పెట్టానండి. అలాగే తాంబూలం అవన్నీ సమర్పించేశాను. ఇంకా బుక్లో ఉన్నవన్నీ చదివేశానండి. పత్రి సమర్పించడం అవన్నీ ఉంటాయి బుక్లో, అవన్నీ అయితే చదివేశాను. ఇంకా లాస్ట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళహారతి పాట మా పెద్దమ్మాయి పాడుతుంది, బుక్లో ఉంది లాస్ట్లోకి. ముందు రోజే ఒకసారి చదివి పెట్టుకున్నట్టుంది, నేను కూడా నాకు అంత గమనించలేదు, అది నాకు హెల్త్ అది అంత బాగాలేకపోవడం వల్ల. ఎలాగో అలాగా దేవుడి దయ వల్ల పూజ అయితే బాగానే జరిగిందండి. ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టారు. ఇంకా అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గరికి నేనైతే వెళ్ళలేదండి, నాకు ఇంకా అసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు, అంత బాగాలేదు, అందువల్ల ఇంకా నేను వెళ్ళలేదు. మా పిల్లలున్న మా హస్బెండ్ అయితే వెళ్ళారు మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత. పైగా ఆ రోజు వినాయక చవితి రోజు ఇంకొక ప్రోగ్రాం ఉందండి. మా అమ్మాయినది ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి, క్లాసిక్ డ్యాన్స్ భరతనాట్య ప్రోగ్రాం ఉంది టెంపుల్లో. ఇంకా అది ఎలా అవుతుందో ఏమో అని, నాకే హెల్త్ బాగాలేదు, పిల్లల్ని రెడీ చేయాలని కొంచెం కంగారు అయితే అనిపించింది. ఎంత ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఫీవర్ తగ్గట్లేదండి. ఇంకా లాస్ట్కి అయితే హాస్పిటల్కి వెళ్ళి 2 ఇంజెక్షన్స్ వేయించుకున్న తర్వాతే ఫీవర్ అయితే తగ్గింది. ఇంకా కొంచెం గొంతు సెట్ అవ్వలేదు. ఆ దేవుడి దయ వల్ల అయితే పూజ బాగా జరిగిందండి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అన్ని నైవేద్యాలు చేసి ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలానే పూజ చేసుకున్నామండి.
మోస్ట్లీ మా పూజలన్నీ ఇలాగే ఉంటాయండి, చాలా సింపుల్గా. పెద్ద డెకరేషన్స్, హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవండి. ఇంకా మేము పూజ ఎంత ప్రశాంతంగా చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి. ఇలా అందరం కలిసి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఫ్యామిలీతో. ఇంకా పూజ కంప్లీట్ అయిందండి. లాస్ట్లో మా అమ్మాయి మంగళహారతి పాట పాడుతూ ఉంది. అక్కడ కింద 2 నెంబర్స్ అని ఉన్నాయి. అక్కడ ఏంటి అని అడిగితే చెప్తున్నాను. లాస్ట్లో మనకి పాట ఉంటుంది కదండి, అవే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేశారండి. ఇంకా హారతి ఇస్తున్నారు. మా పెద్దమ్మాయి ఏమో హారతి పాట పాడుతుంది, మా చిన్నమ్మాయి ఏమో గంట కొడుతుంది. ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు మనకి ఆ గుడ్ వైబ్స్ అనేవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుందండి. మా పూజ అయితే చాలా సింపుల్గా చాలా బాగా జరిగిందండి. బాయ్ అండి.